హే కనెక్టెడ్ ఫ్యామిలీ, గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. ఈ ఒక్క డైలాగ్ చాలు ఈ టాపిక్ కి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే. మన చుట్టూ తిరుగుతూ మంచి వాళ్ళలా ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ముందేమో వెన్నపూసలాగా కనిపిస్తూ వెనక నుండి వెన్నుపూటు పొడుస్తారు. ఫ్రెండ్ కావచ్చు, మామ కావచ్చు, చెల్లి కావచ్చు, ఆఖరికి సర్వెంట్ కూడా కావచ్చు. ఇలా ఎవరైనా ఎప్పుడైనా బ్యాక్ స్టాబింగ్ చేయొచ్చు. బట్ ఫైనల్ గా వాళ్ళు చేసిన తప్పుకి ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ డెఫినెట్ గా ఉంటాయనుకోండి. సో అలాంటి బ్యాక్ స్టాబింగ్ చేసిన క్యారెక్టర్స్ అండ్ సీన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్ గా ప్రతి దాంట్లో లెవెల్స్ ఉన్నట్టు బ్యాక్ స్టాబింగ్ లో ఫైనల్ లెవెల్ అంటే ఇదే అని చెప్పొచ్చు. మామూలుగా వెన్నుపోటు పొడవడం ఒక లెవెల్ అయితే, మనం లైఫ్ ఇచ్చిన వాడే రివర్స్ లో మన లైఫ్ ని తీసేయడం, ఇక అంతకంటే పెద్ద వెన్నుపోటు ఇంకోటి ఉండదు. తను నాటి పెంచిన కొబ్బరి చెట్టు పెద్దగా ఎదిగాక తిరిగి అదే చెట్టు ఒక కొబ్బరి బోండాన్ని తల మీద పడేసి చంపేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే అయింది అని చెప్పొచ్చు. అప్పన్న అభ్యుదయం పార్టీ పెట్టాక తనకున్న నత్తి ప్రాబ్లం వల్ల పార్టీని ముందుకు తీసుకెళ్లలేమని బొబ్బిలి సత్యమూర్తిని సీఎం క్యాండిడేట్ చేస్తాడు. బట్ సత్యమూర్తి అండ్ ముకుంద ఎలక్షన్స్ లో గెలవడం కోసం మనీ తీసుకొని మోసం చేస్తున్నారని తెలుసుకొని అప్పన్న పార్టీని రద్దు చేయడానికి డిసైడ్ అవుతాడు. బట్ సత్యమూర్తి ఒక్కసారిగా పొలిటికల్ పదవి మీద గ్రీడీనెస్ పెరిగి స్వార్థంతో తనకి లైఫ్ ఇచ్చిన అప్పన్నకే అన్యాయంగా వెన్నుపోటు పొడుస్తాడు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. బట్ హానెస్ట్లీ ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ తర్వాత తన కొడుకు ఆ సీఎం పదవి కోసం తన తండ్రి సత్యమూర్తిని చంపేస్తాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అసలు అప్పన్నయ్య సీఎం అయి ఉండుంటే అప్పన్న అండ్ సత్యమూర్తి ఇద్దరు హ్యాపీగా బ్రతికేవారేమో. ఇందులో వెన్నుపోటు అంటే చంపడం కాదు గాని ఇంద్రసేనారెడ్డి యొక్క పరువు మీద దెబ్బ కొడతాడు. ఇంద్ర పక్కన మంచి పనోడిలాగా తిరుగుతూ ఉంటాడు గిరి. తన సిన్సియారిటీని, మంచితనాన్ని చూసి చివరికి తన మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా రెడీ అవుతాడు. బట్ అతను తన సీమలో పాత పరిచయమైన స్నేహలతారెడ్డి మేనల్లుడు అని తెలీదు. స్నేహలత ఇంద్రసేనారెడ్డి మీద రివెంజ్ తీర్చుకోవాలని తన మేనల్లుడిని ఒక పనోడిలాగా కాశీకి పంపిస్తుంది. ఇక ఇంద్రసేనారెడ్డితో పనిచేస్తూ తన మేనకోడలితో పరిచయం పెంచుకొని తనని లవ్ లో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాడు. క్షమించండి గురువుగారు, మీ ఉప్పు తింటూ మీ కళ్ళల్లోనే కారం కొడతానయ్యా. ఇక పెళ్లి అవుతుంటే అప్పటి వరకు పనోడిలాగా సైలెంట్ గా ఉన్న గిరి ఒక్కసారిగా పగోడిలాగా మారిపోతాడు. పెళ్లి మధ్యలో అలా అందరి ముందు తన కోడల్ని మండపం పైన వదిలేసి ఇంద్రసేనారెడ్డి ఇంటి పరువు మీద కొట్టి వెన్నుపోటు పొడుస్తాడు. ఇందులో సొంత ఫ్రెండే వెన్నుపోటు పొడుస్తాడు. పాలిటిక్స్ లో ఉంటే ఆ పవర్ ఎవరినైనా మార్చేస్తుంది అన్నట్టు ఇందులో కూడా ధర్మ చరణ్ ఫ్రెండ్ అయిన శరత్ కి పొలిటికల్ పవర్ ఆశ చూపించి తన ఫ్రెండ్ ని చంపేస్తే పార్టీలో ప్లేస్ ఇస్తా అని చెప్తాడు. దీంతో తన సొంత ఫ్రెండ్ అని కూడా చూడకుండా తన స్వార్థం కోసం వెన్నుపోటు పొడుస్తాడు. ఇదంతా చరణ్ ఫేస్ సర్జరీ చేసుకున్న సత్య తెలుసుకుంటాడు. లాస్ట్ కి చరణ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకొని తనకి భయపడి ఎవరి కోసమైతే చరణ్ ని చంపాడో మళ్ళీ అతన్నే చరణ్ కోసం చంపేస్తాడు. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఇక్కడ ఇద్దరికి వెన్నుపోటు పొడుస్తాడన్నమాట. అండ్ అలాంటోడిని మళ్ళీ అలా ఊరికే వదిలేస్తే ఎలా? కర్మ అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ ధర్మ కూడా అతన్ని వేసేస్తాడు. తనొక్కడి వల్ల అటు చరణ్ ఇటు ధర్మ ఆఖరికి తానే పోతాడు. ముందే అలా పాలిటిక్స్ కోసం మోసం చేయకుండా ఉండి ఉంటే మేబీ ముగ్గురు బ్రతికుండేవారేమో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ మూవీ అంతా ఒక సింపుల్ విలేజ్ డ్రామా లాగా వెళ్ళిపోతుంది. బట్ క్లైమాక్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇస్తారు. స్టోరీ అంతా ఫణీంద్ర భూపతిని ఒక వైలెంట్ ప్రెసిడెంట్ లాగా చూపిస్తూ ఊళ్ళో జరిగిన డెత్స్ అన్నిటికీ ఆయనే రీజన్ అని చూపిస్తారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ పొజిషన్ కోసం జరిగే ఎలక్షన్స్ లో కుమార్ బాబు ఫణీంద్ర భూపతికి ఆపోజిట్ గా నిలబడతాడు. డెఫినెట్ గా కుమార్ బాబుని కూడా చంపేస్తాడు అనే డౌట్ వస్తుంది. ఫైనల్ గా తనని చంపినప్పుడు కూడా ఆబ్వియస్ గా ఫణీంద్ర భూపతే చేస్తుంటాడు అని అందరం అనుకుంటాం. బట్ క్లైమాక్స్ లో అసలు కల్ప్రిట్ దక్షిణామూర్తి అని తెలిసాక మూవీ అంతా రేలంగి మావేలాగా కనిపించి లాస్ట్ కి ఒరిజినల్ అలీభాయ్ బయటికి వస్తాడు. అసలు ఏ పాయింట్ ఆఫ్ టైం లో కొంచెం కూడా తన మీద డౌటే రాదు. కానీ తన కూతురు కుమార్ బాబుతో తిరుగుతుందని క్లాస్ డిస్క్రిమినేషన్ ఫీలింగ్ తో తనని చంపిస్తాడు.
ఇందులో వీరయ్యకి తెలియకుండా కాల డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటాడు. వీరయ్య పక్కనే మంచి ఫ్రెండ్ లాగా తిరుగుతూ వీరయ్య ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ లాస్ట్ కి తను చేసిన ఇల్లీగల్ బిజినెస్ వల్ల జరిగిన మిస్టేక్ లో వీరయ్యను ఇరికించి అందరి ముందు చెడ్డ పేరు వచ్చేలా చేస్తాడు. అయితే కాల వీరయ్యతో ఫ్రెండ్ లాగా ఉంటూ తనకి తెలియకుండా వెనకాల క్రైమ్స్ ఇల్లీగల్ బిజినెస్ చేసి బ్యాక్ స్టాబింగ్ చేస్తే అదే గ్యాప్ లో ఇంకో బ్యాక్ టు బ్యాక్ స్టాబింగ్స్ జరుగుతాయి. విక్రమ్ సాగర్ ని తన జాయింట్ కమిషనర్ బ్యాక్ స్టాబింగ్ చేస్తే రివర్స్ లో ఆ కమిషనర్ ని మళ్ళీ కాలా బ్యాక్ స్టాబింగ్ చేస్తాడు. బాధలు తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. అదేంటో మూవీలో ప్రకాష్ రాజ్ గారు మంచోడ్లా కనిపించినప్పుడల్లా లాస్ట్ కి మెయిన్ విలన్ తనేనేమో అని డౌట్ వస్తుంది. వరదరాజులు తను చేసిన అవినీతి మోసాల గురించి తన ఫ్రెండ్ అండ్ సీఎం అయిన రాఘవరావు తెలుసుకుంటాడు. దీంతో ఫ్రెండ్ అయినా సరే తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాలని జైల్లో వేయించాలని అనుకుంటాడు. బట్ వరదరాజులు తన పొలిటికల్ కెరియర్ అండ్ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందేమో అని భయపడి సొంత ఫ్రెండ్ అని కూడా చూడకుండా మెడికల్ గా పాయిజన్స్ ఇస్తూ బ్యాక్ స్టాబింగ్ చేస్తాడు. బట్ లాస్ట్ కి గిల్టీతో తన రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో తనని తానే షూట్ చేసుకుంటాడు. ఇందులో చెల్లెలు భానుమతి వీరసింహారెడ్డిని వెన్నుపోటు వెనక నుండి కాకుండా డైరెక్ట్ గా ముందు నుండే పొడుస్తుంది. తను లవ్ చేసిన శేఖర్ ని వీరసింహారెడ్డి చంపేశాడని తన అన్నయ్య మీద చాలా కోపం పెంచుకుంటుంది. తన మీద రివెంజ్ తీర్చుకోవాలని తనకి యాంటీ అయిన ప్రతాప్ రెడ్డిని మ్యారేజ్ చేసుకుంటుంది. చివరికి అన్న అంటూనే వెన్నుపోటు పడుస్తుంది. బట్ ఫైనల్ గా శేఖర్ చనిపోవడానికి కారణం తన అన్నయ్య కాదు ప్రతాప్ రెడ్డి అని రియాలిటీ తెలుసుకుని ఎంతో గిల్టీతో లాస్ట్ కి తనని తానే చంపేసుకుంటుంది. అయితే ఇందులో అన్నిట్లోలాగా ఒక పగతో కాకుండా చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వెన్నుపోటు జరుగుతుంది. నరసింహారెడ్డి తన కొడుకుని అన్యాయంగా చంపేశాడని బ్రిటిషర్స్ వీరారెడ్డిని రెచ్చగొడతారు. బట్ యాక్చువల్ గా నరసింహారెడ్డి తన కొడుకుని చంపలేదు. ఈ విషయం వీరారెడ్డికి తెలియక బ్రిటిషర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నరసింహ మీద ఒక గ్రడ్జ్ పెంచుకుంటాడు. రివెంజ్ తీర్చుకోవడం కోసం బ్రిటిషర్స్ కి హెల్ప్ చేయడానికి కూడా రెడీ అవుతాడు. కొండ మీద తీర్థంలో మత్తుమందు కలిపి నరసింహారెడ్డికి ఇచ్చి తను ఉన్న లొకేషన్ ని బ్రిటిషర్స్ కి చెప్పి పట్టిస్తాడు. వీరారెడ్డి కొడుకు తప్పు చేసినా కూడా తన స్నేహితుడు కొడుకు అని క్షమిస్తాడు నరసింహారెడ్డి. కానీ తనని అర్థం చేసుకోకుండా తన పక్కనే ఉంటూ బ్రిటిషర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చివరికి సొంత స్నేహితుడికే వెన్నుపోటు పొడుస్తాడు. బట్ ఫైనల్ గా తన కొడుకు ఇంకా వెతికే ఉన్నాడని నిజం తెలుసుకొని తను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడు. అండ్ ఆ గిల్టీతో తనని తానే చంపేసుకుంటాడు. అండ్ ఫైనల్ గా ఈ లిస్ట్ లో ఒక ఎపిక్ స్కేల్ బ్యాక్ స్టాబింగ్, అసలు వెన్నుపోటుకి ఒక ఐకానిక్ టెంప్లెట్ అంటే కట్టప్ప కిల్లింగ్ బాహుబలి అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఒక సినిమా క్లైమాక్స్ లో అలాంటి క్లిప్ హ్యాంగర్ చూసింది లేదు. ఇక ఇండియా మొత్తం షేక్ చేసిన ఒకే క్వశ్చన్, వై కట్టప్ప కిల్ బాహుబలి. బాహుబలి 2 రిలీజ్ అయ్యేంత వరకు ఆ సినిమా మీద హైప్ అండ్ బజ్ ఆ ఒక్క క్వశ్చన్ క్యారీ చేసింది. సేనాధిపతి అయిన కట్టప్ప మాహిష్మతి రాజ్యంలో ఒక బానిసలాగా సేవ చేస్తూ ఉంటాడు. అండ్ తనకి ఎవ్వరు వాల్యూ అండ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. కానీ ఒక మహారాజు కొడుకు అయ్యుండి కూడా తనని ప్రేమగా మామ అని పిలుస్తాడు బాహుబలి. రాజ్యంలో తనని అందరూ చిన్న చూపు చూసినా తన సొంత మామలాగా ట్రీట్ చేస్తుంటాడు. కట్టప్పకి కూడా బాహుబలి మీద ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ రాజద్రోహం కింద బాహుబలిని చంపేయమని ఒక కుట్రతో బిజ్జలదేవ అండ్ భల్లాలదేవ కట్టప్పని ఆదేశించడం, ఆ పని చెయ్యలేనని దానికి బదులు తనని చంపేయమని కట్టప్ప సిద్ధమవ్వడం, కట్టప్ప పని చేయకపోతే శివగామి చేస్తా అని చెప్పడంతో వేరే దారి లేక చాలా కష్టంగా కట్టప్ప ఒప్పుకోవడం. ఇలా ఆ ప్లాట్ అంతా ఎంతో డ్రామాటిక్ గా ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా కూడా ఉంటుంది. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా అని చెప్పే ఆ డైలాగ్, బాహుబలికి కట్టప్ప మీద ఉన్న నమ్మకం, కట్టప్ప తన చేతులతో బాహుబలిని చంపేయబోతున్నాడు అన్న బాధ, ఆ సీన్ అంతా చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఫైనల్ గా బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడవడం, కట్టప్పని చూశాక కలలో కూడా ఊహించని ఆశ్చర్యం బాహుబలి కళ్ళల్లో కనిపిస్తుంది. తను పోయేటప్పుడు కూడా అమ్మని గుర్తు చేయడం అండ్ తన రాజసం చూపించడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎపిక్ సీన్స్ అని చెప్పాలి. ఇవి మన తెలుగు మూవీస్ లో వచ్చిన కొన్ని ఇంపాక్ట్ఫుల్ బ్యాక్ స్టాబింగ్ సీన్స్. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ లిస్ట్ లో బ్యాక్ స్టాబింగ్ చేసిన వాళ్ళందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు కూడా చనిపోతారు, లేదా తమ తప్పుని తెలుసుకొని గిల్టీ ఫీల్ అవుతారు అండ్ రియలైజ్ అవుతారు. సో మనం చేసిన తప్పు అలా ఊరికే పోదు, కర్మ లీవ్స్ నో వన్ అని చెప్పడానికి ఈ సీన్స్ అన్ని సింబాలిక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ లిస్ట్ లో ఇంకా ఏమైనా మిస్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ with Hey Connected.